చేతిలో ఉన్న ఆ పాత ఉత్తరం అనుపం పాల్ట ఒక మండుతున్న అగ్నిపర్వతంలా మారింది. 15 ఏళ్లుగా తాను అనుభవించిన నరకం, చీకటి గదుల్లో కార్చిన కన్నీరు, తల్లిదండ్రుల ప్రేమ కోసం పడ్డ ఆరాటం, ఇవన్నీ కేవలం కొన్ని ఆస్తిపత్రాల కోసం తన సొంత తండ్రి ఆడిన నాటకమని తెలుసుకోవడం ఆమె గుండె కోసేసింది. నేను అపశకునాన్ని కాదు, కేవలం వాళ్ళ డబ్బు దాహానికి అడ్డుపడుతున్న ఒక అడ్డంకిని. ఈ నిజం ఆమెను నిలువున దహించి వేస్తుంది. ఆ చిన్న స్టోర్ రూమ్లో నేల మీద కూర్చొని మోకాలలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆ ఏడుపులో బాధ కంటే కోపం, నిస్సహాయత కంటే కసి ఎక్కువగా ఉన్నాయి. తన బాల్యాన్ని, తన నవ్వును, తన ఆత్మగౌరవాన్ని వంచిన ఆ కన్నవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళ స్వార్థాన్ని ఎలా బట్టబయలు చేయాలి? ఈ ప్రశ్నలు ఆ మెదడును తొలిచేస్తున్నాయి. గదిలో ఊపిరాడినట్టు అనిపించడంతో ఆ ఉత్తరాన్ని చేతిలోనే పట్టుకొని నెమ్మదిగా గత్తలుపు తెరుచుకుని డాబాపైకి వెళ్ళింది అనుపమ. అర్ధరాత్రి దాటింది. ఆకాశంలో చందమామ మేఘాల వెనక దాక్కున్నాడు. చల్లటి గాలి వీస్తుంది. డాబాపై ఎవరూ ఉండాలని భావించిన అనుపమ పిట్టగోడ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఉత్తరాన్ని చూస్తూ రోదిస్తుంది. కానీ ఆ డాబాపై మరో చివర చీకట్లో నిలబడి ఉన్నాడు విక్రమ్. అది సరిగ్గా తన తండ్రి చనిపోయిన రోజు. నందిని బాబాయ్ కలిసి తన కుటుంబాన్ని రోడ్డున పడేసిన రోజు. ప్రతి సంవత్సరం ఆ రోజు రాత్రి విక్రమ్ నిద్రపోడు. తన గతాన్ని, తన తండ్రి చితిమంటలను గుర్తు చేసుకుంటూ ఆ డాబాపైనే ఒంటరిగా గడుపుతాడు. చేతిలో కాలుతున్న సిగరెట్తో చీకట్లోకి చూస్తున్న విక్రమ్ చెవిన ఒక సన్నటి ఏడుపు వినిపించింది. అది అనుపమ గొంతు అని అతనికి అర్థమైంది. ఎప్పుడు ఎంతటి అవమానం జరిగినా గాయమైన కంటతడి పెట్టని ఆ పొగరుబోతు పిల్ల ఈరోజు ఇలా ఎందుకు ఏడుస్తుంది? విక్రమ్ నెమ్మదిగా సిగరెట్ కింద పడేసి ఆమె వెనుకాగా నడిచాడు. అనుపమ వణుకుతున్న గొంతుతో తనలో తను మాట్లాడుకుంటుంది. ఎంత మోసం చేశారు నాన్న! నా జీవితాన్ని ₹1,00,000 ఆ పురోహితుడికి అమ్మేశారు కదా! కడుపున పుట్టిన బిడ్డను అనాథగా మార్చడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? ఆ మాటలు విన్న విక్రమ్ అడుగులు ఆగిపోయాయి. ₹1,00,000 అమ్మేశారా? ఎవరిని? అతనికి ఏమీ అర్థం కాలేదు. అనుపమ విక్రమ్ గొంతు డాబాపై నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపించింది. ఆ గొంతు విని ఉలిక్కిపడిన అనుపమ వేగంగా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకుంది. చీకట్లో కూడా ఆమె కళ్ళల్లోని ఎర్రతనం, ముఖంలోని బాధ విక్రమ్కు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరెక్కడ ఉన్నారేంటి? నేను కిందకు వెళ్ళిపోతున్నాను అంటూ కంగారుగా అడుగులు వేస్తున్న అనుపమ ఆమె చేతిలో ఉన్న ఉత్తరాన్ని దాచడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే అహంకారం లేదు, ఒక రకమైన ఆందోళన, శ్రద్ధ ఉన్నాయి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చేతిలో ఉన్న కాగితం ఏమిటి? సూటిగా అడిగాడు విక్రమ్. మీకు అనవసరం, నా దారికి అడ్డు తప్పుకోండి, అనుపమ మొండిగా జవాబిచ్చింది. విక్రమ్ ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాడు. అది కోపంతో పట్టుకున్న పట్టు కాదు, ఒక భరోసా ఇచ్చే స్పర్శ. అనుపమ, చెప్పు, ఎవరు నిన్ను ₹1,00,000 అమ్మేశారు? నీ కన్నీళ్లకు కారణమేమిటి? ఆ మాటలోని సున్నితత్వం, ఆ స్పర్శలోని వెచ్చదనం అనుపమ కట్టలు తెచ్చుకునేలా చేశాయి. తన కన్నీళ్లను ఆపుకోవటం ఆమె వల్ల కాలేదు. ఆ పాత ఉత్తరాన్ని విక్రమ్ చేతిలో పెట్టి అక్కడే నేల మీద కూలబడి బోర్న ఏడ్చేసింది. విక్రమ్ ఆ ఉత్తరాన్ని తెరిచి మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుతురులో చదవటం మొదలుపెట్టాడు. సోమశేఖర్ రాసిన ఆ మాటలు చదువుతుంటే విక్రమ్ గుండెల్లోంచి కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. అనుపం పేరు మీద ఉన్న ఆస్తి కోసం దాన్ని అపశకునంగా ముద్ర వేసి హాస్టల్లో వదిలేయండి. ఉత్తరం చదవటం పూర్తి చేసిన విక్రమ్ చేతులు కోపంతో వణికాయి. పసిపిల్ల జాతకం బాగోలేదని ప్రాణభయంతో వదిలేశారంటేనే అది ఒక మూర్ఖత్వం. కానీ అది ప్రాణభయం కాదు, కేవలం డబ్బు కోసం ఆడిన కుట్ర అని తెలుసుకున్న విక్రమ్కు సోమశేఖర్ మీద విపరీతమైన అసహ్యం వేసింది. ఆస్తి కోసం కన్న కూతుర్ని అనాథను చేసిన ఆ తండ్రి క్రూరత్వం ముందు తన బాబాయ్ చేసిన మోసం కూడా చిన్నదిగా అనిపించింది. నేల మీద కూర్చొని ఏడుస్తున్న అనుపమ దగ్గరకు మోకాళ్ళ మీద కూర్చున్నాడు విక్రమ్.
15 ఏళ్ళు ఒక చిన్న పిల్ల ఎలాంటి నరకం అనుభవించిందో అతనికి ఇప్పుడు అర్థమైంది. ఆమెలో పొగరు లేదు. కేవలం గాయపడిన పసి మనసు మాత్రమే ఉంది. అనుపమ అంటూ ఆమె భుజాన్ని సున్నితంగా తాకాడు. అనుపమ తలెత్తి చూసింది. చూసారా విక్రమ్ గారు, నా సొంత వాళ్ళే నాకు చేసిన ద్రోహమిది. జాతకం బాగోలేదని నన్ను హాస్టల్లో వదిలేశారని తెలిసినప్పుడు నా మీద వాళ్లకు ప్రేమ లేదని బాధపడ్డాను. కానీ నేను వాళ్లకు అరిష్టాన్ని కదా అని నా కర్మాన్ని నేనే నిందించుకున్నాను. కానీ వాళ్ళు నన్ను గెంటేసింది జాతకం వల్ల కాదు, ఆస్తి కోసం. నా బాల్యాన్ని, నా జీవితాన్ని ఆ కాగితాల కోసం బలి చేశారు. నేను నా అక్క ప్రాణాలు కాపాడడం కోసమే మీతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ అదంతా కూడా నాటకమేనా? నాకు బతకాలని లేదు అంటూ గుండెలు బాదుకుంటూ రోధించింది అనుపమ. అనుపమను అలా చూస్తుంటే విక్రమ్ మనసు ద్రవించిపోయింది. తన కుటుంబం చేసిన మోసానికి కుమిలిపోతున్న ఆమెలో 10 ఏళ్ల క్రితం నందిని మోసం చేసినప్పుడు కుప్పగులుపైన తన్ని తాను చూసుకున్నాడు. వద్దనుపమ, ఇలా ఏడవద్దు అంటూ తన చేతి రుమాల్తో ఆమె కన్నీళ్లు తుడిచాడు విక్రమ్. ద్రోహం రంగు ఎప్పుడు ఒకటే అనుపమ. అది సొంత వాళ్ళు చేసిన, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు చేసిన. గుండెకు తగిలే గాయం మాత్రం ఒకటి. విక్రమ్ గొంతులో ఒక లోతైన వేదన ధ్వనించింది. అనుపమ కన్నీళ్లు ఆపి అతని కళ్ళల్లోకి చూసింది. అయితే చెప్పిన నందిని గతం ఆమెకు గుర్తొచ్చింది. విక్రమ్ నెమ్మదిగా తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను ఎందుకింత కోపిష్టిగా, అహంకారిగా ఉన్నానో నీకు తెలుసా? సరిగ్గా ఇదే రోజు నన్ను ప్రాణంగా ప్రేమించింది అనుకున్న ఒక అమ్మాయి నా సొంత బాబాయ్తో కలిసి నా ఆస్తిని లాక్కుంది. ఆ మోసాన్ని తట్టుకోలేక మా నాన్న నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలాడు. నమ్మిన వాళ్ళే గొంతు కోస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ రోజు నేనేడ్చిన ఏడుపు, ఈరోజు నువ్వు ఏడుస్తున్న ఏడుపు ఒకటే అనుపమ. తన గతాన్ని ఒకరికి, అది కూడా తను ద్వేషించే భార్యకు విక్రమ్ స్వయంగా చెప్పడం అదే తొలిసారి. ఇద్దరు గాయపడిన పక్షులే, ఇద్దరి జీవితాలను ఆస్తి దాహమే బలి తీసుకుంది. ఆ రాత్రి ఆ చీకటి డాబాపై వారిద్దరి మధ్య ఉన్న కోపం, ద్వేషం, అహంకారం అన్నీ కాలిపోయాయి. వారిద్దరినీ కలిపే ఒక కొత్త వారధిగా వారి గాయాలు మారాయి. విక్రమ్ అనుపమను చేయి పట్టుకుని పైకి లేపాడు. నీ కన్నీళ్లు వాళ్ళ మోసం ముందు ఓడిపోకూడదు అనుపమ. 15 ఏళ్ళు ఒంటరిగా పోరాడిన దానివి, ఇప్పుడు ఓడిపోతావా? నేను నా వాళ్ళ మీద ఎలా గెలిచాను, నువ్వు కొన్ని వాళ్ళ మీద అలాగే గెలవాలి. వాళ్ళ స్వార్థాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని ధైర్యం చెప్పాడు విక్రమ్. కానీ ఎలా? నాకంటే ఎవరున్నారు? నేను ఈ ఇంట్లో ఒక బానిసను. నా మాట ఎవరు నమ్ముతారు? నిస్సహాయంగా అడిగింది అనుపమ. విక్రమ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు ఒంటరివి కాదనుపమ, నేనున్నాను. ఇక మీదట నువ్వు చేసే యుద్ధంలో నేను నీకు అండగా ఉంటాను. నా అహంకారం, కోపం నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు. రేపటి నుంచి ఇంట్లో నీ స్థానం ఒక అనామకురాలిగా కాదు, నా భార్యగా, విక్రమ్ సతీమణిగా ఉంటుంది. నీ హక్కును, నీ గౌరవాన్ని నేను తిరిగి ఇప్పిస్తాను అని మాటిచ్చాడు. ఆ మాటలు వింటుంటే అనుపమకు నమ్మశక్యంగా అనిపించలేదు. తన్ను అడుగడుగున అవమానించిన ఆ రాతి మనసులో ఇంతటి మార్పు వస్తుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ ఆమె గుండెల్లో ఒక తెలియని భరోసాను నింపింది. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న తనకు ఇప్పుడు తనతో పాటు నిలబడ్డానికి ఒకరు ఉన్నారన్న భావన మనసుకు శాంతినిచ్చింది. విక్రమ్ నెమ్మదిగా ఆమెను తన భుజాలకు హత్తుకున్నాడు. అది కామంతోనో, భార్యాభర్తల ప్రేమతోనో కాదు, ఒక స్నేహితుడిగా, ఒక తోడుగా ఇచ్చిన ఓదార్పు. అనుపమ ఆ భుజంపై తలవాల్చి తన బరువంతా దించుకుంది. మరుసటి రోజు ఉదయం బంగ్లాలో వాతావరణం ఎప్పట్లాగే ఉంది. కింద హాల్లో కామాక్షమ్మ గారు పేపర్ చదువుతున్నారు. అత్తమ్మలు కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కిచెన్లో పని మనిషి శాంతమ్మ రాకపోవడంతో అనుపమ కాఫీలు కలిపి తీసుకొని హాల్లోకి వచ్చింది. ఆ ముఖంలో నిన్నటి దాకా ఉన్న ఆ శూన్యం లేదు, ఒక కొత్త ప్రశాంత, ధైర్యం కనిపిస్తున్నాయి. ఆమె కాఫీ కప్పులను టేబుల్ మీద పెడుతూ ఉండగా రాజ్యలక్ష్మి మళ్ళీ తన సాధింపులు మొదలుపెట్టింది. చూసావా అమ్మ, కోడలు అని పేరుకే గాని సరిగ్గా పని మనిషి పనులన్నీ చేస్తుంది. దేవుడు దాని రాత అలా రాశాడు.
విక్రమ్ దీని ముఖం కూడా చూడడు. దానికి ఇంట్లో ఉన్న ఒకే ఒక పని మనకు సేవలు చేయటమే అని ఎకసెక్కంగా అంది రాజ్యలక్ష్మి. అనుపమ ఆ మాటలకు కోపగించుకోలేదు. బదులు ఇవ్వబోయేలోపే మెట్ల మీద నుంచి విక్రమ్ గొంతు వినిపించింది. అత్తయ్య! విక్రమ్ సూట్ కేసు పట్టుకుని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ కిందకు వస్తున్నాడు. అతని రాకతో అందరూ సైలెంట్ అయ్యారు. నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన విక్రమ్ అనుపమ వైపు తిరిగి, అనుపమ, వెళ్ళి రెడీ అవ్వు. ఈరోజు నువ్వు నాతో పాటు ఆఫీస్కి వస్తున్నావు అని చెప్పాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వారందరికీ మైండ్ బ్లాక్ అయింది. కామాక్షమ్మ గారు కళ్ళద్దాలు కిందకు దించి ఆశ్చర్యంగా చూశారు. అదేంటి విక్రమ్, దాన్ని ఆఫీస్కి తీసుకెళ్ళమేంటి? దానికి ఏమైనా చదువు ఉందా, జ్ఞానం ఉందా? కంగారుగా అడిగింది భవానీ. విక్రమ్ ప్రశాంతంగా కానీ కఠినంగా బదిలిచ్చాడు. తనకు చదువు లేదని ఎవరు చెప్పారు అత్తయ్య? తను ఎకనామిక్స్లో యూనివర్సిటీ టాపర్. 15 ఏళ్ళు ఒంటరిగా ఉండి తన కాళ్ళ మీద తాను నిలబడిన ధైర్యవంతురాలు. ఇప్పటిదాకా నేను తన్ను అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. నా భార్యగా ఈ ఇంటికే కాదు, నా బిజినెస్కి కూడా తనే యజమానురాలు. ఇకపై నా ఆఫీస్ వ్యవహారాల్లో తన అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంటుంది. అనుపమ కూడా ఆశ్చర్యపోయింది. రాత్రి అతను ఇచ్చిన మాటను ఇంత త్వరగా, ఇంత బలంగా అమలు చేస్తారని ఆమె అనుకోలేదు. విక్రమ్ అనుపమ వైపు తిరిగి ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో నువ్వు ఇంక భయపడవలసిన పని లేదు అన్న భరోసా ఉంది. వెళ్ళు, నీకు ఇష్టమైన బట్టలు వేసుకొనిరా. నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను. దారిలో నీకు నచ్చినవి అన్నీ కొనుక్కుందాం అని ఆమెను పైకి పంపాడు. కామాక్షమ్మ గారు విక్రమ్లో వచ్చిన ఈ అకస్మాత్ మార్పుకు నోరెళ్ళబెట్టారు. శ్రావణి మాత్రం తన చెల్లి జీవితం బాగుపడుతున్నందుకు ఎంతో సంతోషించింది. కారులో ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. పక్క సీట్లో కూర్చున్న అనుపమ విక్రమ్ వైపు చూస్తూ అడిగింది. విక్రమ్ గారు, నిజంగానే నన్ను ఆఫీస్కి తీసుకెళ్తున్నారా? నాకు బిజినెస్ గురించి ఏమీ తెలియదు కదా. విక్రమ్ డ్రైవ్ చేస్తూనే నవ్వి, నీకు జీవితం గురించి, మోసాల గురించి బాగా తెలుసు అనుపమ. బిజినెస్లో కావాల్సింది అదే. అయినా మనం ముందుగా చేయవలసింది బిజినెస్ కాదు, నీ మీద జరిగిన కుట్రను ఛేదించటం. అనుపమ కళ్ళు ఆసక్తిగా విక్రమ్ వైపు తిరిగాయి. అవును అనుపమ, మీ తాతయ్య రాసిన ఆస్తి పత్రాలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? మీ నాన్న ఆ ఆస్తిని తన పేరు మీదకు ఎందుకు మార్చుకున్నాడు? ఈ విషయాలన్నీ లీగల్గా లాగాలి. దానికి నా లాయర్ల టీం నీకు సాయం చేస్తుంది. నీ అమ్మ నాన్నలను వాళ్ళ పరువు ముందు, సమాజం ముందు దోషులా నిలబెట్టాలి. నువ్వు ఒక అపశకునాన్ని కావని నిరూపించాలి. సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు విక్రమ్. అనుపమ కళ్ళల్లో ఒక కొత్త వెలుగు మెరిసింది. నిన్నటి దాకా ఒక అనాథల బతికిన ఆమెకు ఇప్పుడు ఒక కొండంత అండ దొరికింది. ఒకప్పుడు తన్ను అవమానించిన అహంకారి ఇప్పుడు తన ఆత్మగౌరవాన్ని కాపాడే ఆయుధంగా మారాడు. సిద్ధంగా ఉన్నాను విక్రమ్ గారు. వాళ్ళకు నేను అపశకునంగానే కనిపిస్తాను. నా అస్తిత్వాన్ని లాక్కున్న వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను అని దృఢంగా చెప్పింది అనుపమ. విక్రమ్ చెప్పినట్టుగానే అనుపమను తన ఆఫీస్కు తీసుకువెళ్ళాడు. అనుపమ ఎకనామిక్స్లో టాపర్ కావటం, చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని నిశితంగా గమనించే తత్వం ఉండటం వల్ల ఆఫీస్ పనులను చాలా త్వరగా నేర్చుకుంది. విక్రమ్ లీగల్ టీంతో కలిసి తన తండ్రి సోమశేఖర్ చేసిన ఆస్తి మోసంపై ఆధారాలు సేకరించడం ప్రారంభించింది. వారిద్దరు కలిసి పనిచేస్తున్న కొద్దీ విక్రమ్కు అనుపమ మీద ఆరాధన పెరగసాగింది. ఆమె తెలివితేటలు, సమస్యలను పరిష్కరించే తీరు విక్రమ్ను ఆశ్చర్యపరిచేవి. ఒకరోజు ఆఫీసులో ఇద్దరు ఫైల్స్ చూస్తూ రాత్రి 10 గంటల వరకు ఉండిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. అనుపమ ఒక ఫైల్ చదువుతూ నిద్రమత్తులో తల వాల్చేసింది. విక్రమ్ కాఫీ తీసుకుని వచ్చేసరికి ఆమె టేబుల్ మీద పడుకొని ఉంది. ఆమెను అలా చూస్తుంటే విక్రమ్ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు ఎరిసింది. ఇన్నాళ్ళు కష్టాలతో, కన్నీళ్ళతో పోరాడిన ఈ అమ్మాయి ముఖంలో ఇప్పుడు ప్రశాంతత కనిపిస్తుంది. నెమ్మదిగా తన కోట్ తీసి ఆమె పైన కప్పాడు. ఆ స్పర్శకు మెలకు వచ్చిన అనుపమ ఉలిక్కిపడి లేచింది. సారీ విక్రమ్ గారు, నిద్రపోయాను అంటూ కంగారు పడింది. విక్రమ్ నవ్వి కాఫీ కప్పు ఆమె చేతికిస్తూ, పర్లేదు అనుపమ,
నువ్వు యంత్రానివి కాదు కదా అలసిపోవటానికి. అయినా నీ కళ్ళల్లో నిద్ర కంటే ఓ కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. అనుపమ కాఫీ తాగుతూ అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఎప్పుడూ ఉండే నిప్పులు లేవు. వెన్నెల్లాంటి చల్లదనం ఉంది. ఈ ఆత్మవిశ్వాసం మీరిచ్చిందే విక్రమ్ గారు. నన్ను ఒక మనిషిగా గుర్తించిన మొదటి వ్యక్తి మీరే. మీ అండ లేకపోతే నేనింకా ఆ చీకటి గదిలోనే ఏడుస్తూ ఉండేదాన్ని అని కృతజ్ఞతగా చెప్పింది. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకుని, నువ్వు నా బాధ అనుపమ, నా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది అని భరోసా ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఒక మౌనమైన భాష్యం, ఒక తీయని అనుభూతి ప్రాణం పోసుకున్నాయి. ప్రేమ అనే పదాన్ని ఎవరు పలక్కపోయినా వారి మనసులు ఒకరికొకరు ఎంత దగ్గరయ్యాయో ఆ క్షణం స్పష్టం చేసింది. కానీ ఆ ఇంట్లో అత్తమ్మల సాధింపులు, నానమ్మ కామాక్షమ్మ గారి చులకన చూపులు ఇంకా తగ్గలేదు. అనుపమ ఆఫీస్కి వెళ్ళటం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఆమెను మానసికంగా దెబ్బతీయాలని చూస్తూనే ఉన్నారు. అనుపమ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది. ఒకరోజు ఉదయం విక్రమ్ ఆదిత్య ఆఫీస్కి వెళ్ళారు. శ్రావణి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో కామాక్షమ్మ గారు, అత్తమ్మలు, అనుపమ మాత్రమే ఉన్నారు. అనుపమ తన ల్యాప్టాప్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది. అకస్మాత్తుగా హాల్లోంచి పెద్ద శబ్దం వినిపించింది. అనుపమ పరుగున వెళ్ళి చూసేసరికి కామాక్షమ్మ గారు ఛాతీ పట్టుకొని నేల మీద పడిపోయి ఉన్నారు. ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అత్తమ్మలిద్దరూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ, అమ్మో అమ్మకేమైంది, అంబులెన్స్కు ఫోన్ చేయండి, విక్రమ్కు ఫోన్ చేయండి అంటూ ఏడవటం అరవటం మొదలుపెట్టారు తప్ప ఆ క్షణంలో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అనుపమ క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే కింద కూర్చొని కామాక్షమ్మ గారి తల తన ఒళ్ళోకి తీసుకుంది. ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేయడం ప్రారంభించింది. అత్తమ్మలు, ఏడవకండి, వెంటనే కారు కీస్ తీసుకురండి, అంబులెన్స్ వచ్చేలోపు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, మనమే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని గట్టిగా అరిచింది అనుపమ. అనుపమలోని ఆ తెగువ చూసి అత్తమ్మలు సైలెంట్ అయ్యారు. కారు కీస్ తెచ్చారు. డ్రైవర్ లేకపోవడంతో అనుపమ స్వయంగా కార్ డ్రైవ్ సీట్లో కూర్చొని కామాక్షమ్మ గారిని వెనక సీట్లో పడుకోబెట్టుకొని హాస్పిటల్కు కార్ దౌడు తీయించారు. హాస్పిటల్కు చేరిన 10 నిమిషాలకే డాక్టర్లు ట్రీట్మెంట్ ప్రారంభించారు. డాక్టర్ బయటకు వచ్చి మరో 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఆవిడ ప్రాణాలు దక్కేవి కావు. కరెక్ట్ టైంకి సిపిఆర్ చేసి చాలా ధైర్యంగా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వల్లే మీ అమ్మగారు బతికారు అని చెప్పారు. ఆ మాటలకు అత్తమ్మలు తలదించుకున్నారు. అప్పుడే అక్కడికి పరుగున వచ్చాడు విక్రమ్. జరిగిన విషయం తెలుసుకొని అనుపం వైపు కృతజ్ఞతగా గర్వంగా చూశాడు. అనుపం భయంతో కన్నీళ్లతో విక్రమ్ను హత్తుకుని ఏడ్చేసింది. విక్రమ్ ఆమెను ఓదారుస్తూ గట్టిగా హత్తుకున్నాడు. అప్పటిదాకా అతని తూలనాడిన వాళ్ళని కాపాడడానికి అనుపమ చూపించిన మానవత్వం విక్రమ్ గుండెల్లో ఆమె స్థానాన్ని మరింత పదిలం చేసింది. 2 రోజుల తర్వాత కామాక్షమ్మ గారు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఆమె ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. ఎవరినైతే తన అపశకునమని, దరిద్రమని దూషించిందో ఆ పిల్లే తన ప్రాణాలు నిలబెట్టిందని ఆమెకు అర్థమైంది. అందరూ హాల్లో ఉన్నారు. కామాక్షమ్మ గారు అనుపమను తన దగ్గరికి పిలిచారు. అనుపమ, ఇటు రామ్మ అనేంతో ఆప్యాయంగా పిలిచారు. 15 ఏళ్లలో ఒక పెద్ద మనిషి తనను అమ్మ అని పిలవటం అనుపమకు ఇదే తొలిసారి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. కామాక్షమ్మ గారు అనుపమ చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నన్ను క్షమించు తల్లి, జాతకాలు ఆచారాలు అంటూ మనిషికి మధ్య ఉన్న అసలైన బంధాన్ని చూడలేకపోయాను. నిన్ను అపశకునమన్నాను. కాని నువ్వు నా ప్రాణాలు నిలబెట్టిన సంజీవనివి. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటికి మహాలక్ష్మివి, నా పెద్ద కొడలివి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తర్వాత అత్తమ్మల వైపు కోపంగా తిరిగి, మీరు కూడా వినండి, ఇక మీదట అనుపమను ఎవరైనా ఒక్క మాటన్నా నేను ఊరుకోను.
ఆమెకు తెలియని ఆచారాలు ఆమెకు నేర్పించండి, అంతేకాని అవమానించకండి. ఈ ఇంటి బాధ ఇకపై శ్రావణి అనుపమలదే అని తీర్పు చెప్పారు. అత్తమ్మలు ఇద్దరు చేసేది లేక తల్లూపారు. విక్రమ్ ముఖంలో చెప్పలేనంత ఆనందం. శ్రావణి పరుగున వచ్చి తన చెల్లిని సంతోషంగా హత్తుకుంది. ఆ రోజు రాత్రి విక్రమ్ అనుపమ గదిలోకి వచ్చాడు. చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది. దాన్ని అనుపమ చేతికి ఇచ్చాడు. తెరిచి చూస్తే అందులో ఒక అందమైన ప్లాటినం చైన్, ఒక చిన్న డైమండ్ లాకెట్ ఉన్నాయి. ఇది దేనికి అడిగింది అనుపమ. నువ్వు నా కుటుంబం మనసు గెలుచుకున్నందుకు, మరియు నా మనసు కూడా దోచుకున్నందుకు, విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఆ మాటలకు అనుపమ బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె సిగ్గుపడ్డం విక్రమ్ మొదటిసారి చూస్తున్నాడు. రాతి బొమ్మలా ఉండే ఆమె ముఖంలో ఇప్పుడు వసంతం వికసించినట్టుంది. విక్రమ్ తన చేతులతో ఆ చైన్ ఆ మెల్ల వేశాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఇప్పుడు ఒక అందమైన ప్రేమ కావ్యంగా మారింది. సరిగ్గా అన్నీ సర్దుకున్నాయి. ఇక విక్రమ్ అనుపమల జీవితం ఆనందంగా సాగుతుంది అనుకున్న సమయంలో విధి మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. పాత చీకటి కొత్త రూపంలో ఆ ఇంటి గుమ్మం తొక్కింది. కామాక్షమ్మ గారికి ఆరోగ్యం కుదుటపడిన సందర్భంగా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. విక్రమ్ బిజినెస్ పార్ట్నర్సు, కొందరు బంధువులు వచ్చారు. అనుపమ అందమైన పట్టుచీర కట్టుకుని విక్రమ్ పక్కన ఎంతో హుందాగా నిలబడి అతిథులను ఆహ్వానిస్తుంది. వారిద్దరిని చూసి అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మెచ్చుకున్నారు. అత్తమ్మలు ఒక మూల నిలబడి కడుపు మంటతో రగిలిపోతున్నారు. సరిగ్గా అప్పుడే పార్టీ హాల్ గుమ్మం దగ్గర ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక మహిళ దిగింది. మోడ్రన్ డ్రెస్, ముఖంలో పొగరు, కళ్ళల్లో కుట్ర దాగున్న అమ్మాయి పేరు నందిని. అవును, విక్రమ్ను ప్రేమ పేరుతో మోసం చేసి అతని తండ్రి చావు కారణమై జైలు శిక్ష అనుభవించి వచ్చిన నందిని మళ్ళా ఇంటి గుమ్మం తొక్కింది. నందిని లోపలికి అడుగు పెట్టగానే హాల్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. కామాక్షమ్మ గారి చేతిలోని గ్లాసు కిందపడి పగిలిపోయింది. ఆదిత్య ముఖం కోపంతో ఎర్రబడింది. అత్తమ్మల ముఖాల్లో మాత్రం ఒక కుటిలమైన నవ్వు కనిపించింది. బహుశా నందిని రాక వెనక వాళ్ళ హస్తం కూడా ఉందేమో. విక్రమ్ నందిని చూడగానే అతని ముఖవళికలు పూర్తిగా మారిపోయాయి. నిమిషం క్రితం వరకు అనుపమను చూస్తూ వెన్నల్లా నవ్విన కళ్ళు ఇప్పుడు నిప్పులు చెరిగే అగ్నిగుండాల్లా మారాయి. అతని పళ్ళు కొరుకుతున్న శబ్దం పక్కనే ఉన్న అనుపమకు స్పష్టంగా వినిపిస్తుంది. అతను ఎంత కంట్రోల్ చేసుకున్నాడో ఆమెకు అర్థమైంది. నందిని ఆయితే కోపంగా అరుస్తూ ముందుకు వెళ్ళబోయాడు. నందిని చిరునవ్వుతూ చేతులెత్తి ఆపుతూ, రిలాక్స్ ఆదిత్య, నేను గొడవ చేయడానికి రాలేదు. విక్రమ్, నాకు తెలుసు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని, కానీ నేను చేసింది తప్పు కాదని, నన్ను మీ బాబాయ్ బ్లాక్మెయిల్ చేసి అలా చేయించాలని నిరూపించడానికి ఆధారాలతో వచ్చాను. నా పాత విక్రమ్ను నేను తిరిగి పొందడానికి వచ్చాను అంటే ఎంతో అమాయకంగా సూటిగా మాట్లాడింది. ఆ మాటలకు అనుపమ ఉలిక్కిపడింది. ఆదిత్య చెప్పిన గతం గుర్తొచ్చింది. ఈమెనా నందిని? విక్రమ్ గారు ప్రాణంగా ప్రేమించిన నందిని. ఇప్పుడు ఈమె ఎందుకు వచ్చింది? అనుపమ మనసులో వేల ప్రశ్నలు. విక్రమ్ నెమ్మదిగా నందిని దగ్గరకు నడిచాడు. అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. నా ఇంట్లో కడుగుపెట్టే అర్హత నీకు లేదు నందిని, గెట్ అవుట్, కఠినంగా అన్నాడు విక్రమ్. విక్రమ్, ప్లీజ్ నా మాట విను. నేను జైల్లో ఎంత నరకం అనుభవించానో తెలుసా? నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? నువ్వు నా కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నావని నాకు తెలుసు. నీ నందిని తిరిగి వచ్చేసింది విక్రమ్ అంటూ విక్రమ్ చేతులు పట్టుకోబోయింది నందిని. కానీ విక్రమ్ ఒక అడుగు వెనక్కి వేసి అనుపమ వైపు చూశాడు. అనుపమ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి విక్రమ్ పక్కన నిలబడింది. నువ్వొక విషయంలో తడబడ్డావు నందిని. నేను నీ కోసం ఎదురు చూడలేదు. ఇదిగో తన నా భార్య అనుపమ, ఈ ఇంటికి మహాలక్ష్మి. నా జీవితంలో ఇక నీకు చోటు లేదు అని గర్వంగా అనుపమను పరిచయం చేశాడు విక్రమ్. నందిని అనుపమను పైనుంచి కిందకు చూసింది. ఆమె కళ్ళల్లో అసూయ, కోపం స్పష్టంగా కనిపించాయి. ఓ భార్య, జాతకం కోసం కర్మ కొద్దీ కట్టుకున్న భార్య అని అత్తమ్మలు చెప్పారులే. విక్రమ్, నీ కళ్ళలో నా మీద ఉన్న ప్రేమ ఇంకా చావలేదు. అది నాకు తెలుసు.
ఈ అనుపమను ఆస్తుల కోసం అమ్మానాన్నలు వదిలేసిన అనాథని కూడా నాకు తెలుసు. నీ స్థాయిలో లేని ఈ పిల్లతో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు అని రెచ్చగొడుతూ అంది నందిని. ఆ మాటలు అనుపమ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. తన గతం గురించి ఈమెకెలా తెలుసు? ఖచ్చితంగా తన అత్తమ్మలు నందిని కలిసి ఆడుతున్న కుట్ర అని అనుపమకు అర్థమైంది. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుగు కోస్తా నందిని, గర్జించాడు విక్రమ్. కొయ్ విక్రమ్, నీ చేతులతో చావడానికైనా నీ సిద్ధమే. నేనిక్కడి నుంచి వెళ్ళను. నా ప్రేమాన్ని నేను గెలుచుకుంటాను. విక్రమ్ నావాడే అని మొండిగా తేల్చెప్పింది నందిని. ఆమె మాటలకు పార్టీకి వచ్చిన అతిథులంతా గుసగుసలాడుకుంటున్నారు. పరువు పోతుందని కామాక్షమ్మ గారు తల పట్టుకున్నారు. విక్రమ్ అనుపమలు తన ఆస్తి మోసంపై ఆధారాలు సేకరిస్తున్నారని సోమశేఖర్కు ఎప్పుడో తెలిసింది. తను ఏ క్షణమైనా జైలుకు వెళ్ళక తప్పదని అతను భయంతో వణికిపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో నందిని అతన్ని రహస్యంగా కలిసింది. నీ కూతురు అనుపమ నిన్ను రోడ్డు మీదకు లాగాలని చూస్తుంది సోమశేఖర్. ఆమెకు విక్రమ్ అండగా ఉన్నాడు. నువ్వు జైలుకు వెళ్లకుండా నీ పరువు ఆస్తి దక్కాలంటే నువ్వు నాతో చేతులు కలపాలి. విక్రమ్ అనుపమల మధ్య చిచ్చు పెట్టాలి అని నందిని ఆఫర్ ఇచ్చింది. సోమశేఖర్ తన స్వార్థం కోసం క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. నేనేం చేయాలి అని అడిగాడు. నందిని పెదవులపై ఒక కుటిలమైన నవ్వు మెరిసింది. విక్రమ్ బలహీనత నమ్మక ద్రోహం, అనుపమ బలహీనత ఆత్మగౌరవం. ఈ రెండిటిని దెబ్బ కొడితే వాళ్ళ బంధం పేకమేడలా కూలిపోతుంది అని చెప్పి తన ప్లాన్ వివరించింది. కుట్రలో మొదటి భాగం ఆదిత్య శ్రావణ్లను విడదీయటం. ఆదిత్య చాలా అమాయకుడు. శ్రావణ్ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ అతనికి తన కుటుంబం, అన్నయ్య విక్రమ్ అంటే ప్రాణం. సోమశేఖర్ నందిని ప్లాన్ ప్రకారం ఆదిత్యకు ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. తన వ్యాపారం నష్టాల్లో ఉందని, శ్రావణి భవిష్యత్తు కోసం ఒక పెద్ద ప్రాజెక్టు మొదలు పెడుతున్నానని నమ్మించి ఆదిత్య సంతకాలను ఒక గ్యారెంటర్గా కొన్ని డాక్యుమెంట్ల మీద తీసుకున్నాడు. ఆదిత్య శ్రావణి మీద ఉన్న ప్రేమతో విక్రమ్ కూడా చెప్పకుండా ఆ పత్రాలపై సంతకాలు చేశాడు. వారం తిరిగేసరికి అసలు నిజం బయటపడింది. సోమశేఖర్ ఆ పత్రాలను అడ్డం పెట్టుకొని విక్రమ్ కంపెనీకి చెందిన కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ను తన సొంత ఖాతాల్లోకి మళ్లించాడు. ఈ విషయం ఆఫీస్లో ఆడిట్ జరుగుతున్నప్పుడు బయటపడింది. విక్రమ్ ఆదిత్యను ఆఫీస్లో నిలదీశాడు. ఏంట్రా ఇది? శత్రువులకు కూడా దొరకని మన కంపెనీ సీక్రెట్స్ ఫండ్స్ ఆ సోమశేఖర్ చేతికి ఎలా వెళ్ళాయి అని కోపంగా అడిగాడు. ఆదిత్య భయంతో జరిగిందంతా చెప్పాడు. విక్రమ్ తల పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే అత్తమ్మలు తమ ప్లాన్ అమలు చేశారు. రాజలక్ష్మి ఆదిత్య దగ్గరకు వచ్చి, చూసావా ఆదిత్య, ఆ సోమశేఖర్ కూతురు శ్రావణి ఎంత అమాయకంగా నటిస్తుందో. అసలు ఆ పత్రాలపై సంతకం చేయాలని ఆమె కూడా నీకు చెప్పింది కదా. అంటే ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి పక్క ప్లాన్తో నిన్ను మోసం చేశారు. వీళ్ళ కుటుంబమే మోసగాళ్ళ కుటుంబం. ఒక అమ్మాయి మన డబ్బును లాక్కుంటూ ఉంటే ఇంకో అమ్మాయి విక్రమ్ను మాయ చేసి వాడు ఆస్తి మీద కన్నేసింది అని నూరిపోసింది. ఆదిత్య మనసులో తొలిసారిగా శ్రావణి మీద అనుమానం బీజం పడింది. ఇంటికి రాగానే శ్రావణ్ని నిలదీశాడు. శ్రావణి, మీ నాన్న నా సంతకాలు వాడి మా కంపెనీ డబ్బు కొట్టేశారని నీకు ముందే తెలుసా? నన్ను ప్రేమించినట్టు నటించి నా వీపులో కత్తి పొడిచావా అని అరిచాడు. శ్రావణి కన్నీళ్లతో, ఆదిత్య, నాకేం తెలియదు, నన్ను నమ్ము, మా నాన్న అలాంటి వాడని నాకు నిజంగా తెలియదు అంటూ అతని కాళ్ళు పట్టుకుంది. కానీ ఆదిత్య ఆమె మాట వినే స్థితిలో లేడు. నమ్మకమా? నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. మీ నాన్న చేసిన మోసానికి నువ్వు కూడా బాధితురాలివే అని ఆమెను గదిలో నుంచి బయటకు నెట్టేశాడు. శ్రావణి గుండె పగిలిపోయింది. శ్రావణి జీవితంలో రేగిన తుఫాను చూసి అనుపమ చలించిపోయింది. తన అక్కను ఓదారుస్తూ, శ్రావణి ఏడవకు, ఆదిత్య గారికి కోపం తగ్గాక నేనే మాట్లాడతాను. మన నాన్నే ఈ మోసం చేశారని నాకు తెలుసు. నేను రేపే వెళ్ళి లీగల్గా నాన్న పని పడతాను అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు ఉదయం అనుపమ సోమశేఖర్ను కలవడానికి వెళ్ళింది. ఇది కూడా నందిని ప్లాన్లో భాగమే. అనుపమ సోమశేఖర్ను నిలదీసింది.
ఎంత నీచుడు నువ్వు! ఆస్తి కోసం నన్ను అనాథను చేశావు. ఇప్పుడు అక్క జీవితంతో ఆడుకుంటున్నావా? ఆ ఆదిత్య గారు పెట్టిన సంతకాల డాక్యుమెంట్లు వెనక్కి ఇవ్వు. లేదంటే నిన్ను జైలుకి పంపిస్తాను అని గట్టిగా హెచ్చరించింది. అయితే ఈ సంభాషణ మొత్తాన్ని నందిని మనసులు రహస్యంగా రికార్డ్ చేశారు. కానీ ఆ వీడియోను చాలా తెలివిగా ఎడిట్ చేశారు. ఎడిట్ చేసిన ఆడియోలో ఎలా ఉందంటే, అనుపమ, ఎంత నీచుడు నువ్వు! ఆస్తి కోసం నన్ను అనాథం చేశావు. ఇప్పుడు ఆ ఆదిత్య గారు పెట్టిన సంతకాల డాక్యుమెంట్లు నాకు ఇవ్వు. విక్రమ్ ఆస్తి మొత్తం నా చేతికి వచ్చాక విక్రమ్ను జైలుకి పంపిస్తాను. నా అక్క జీవితంతో కూడా ఆడుకోవద్దు. నా వాట నాకు ఇచ్చేయి. విక్రమ్ సంగతి నేను చూసుకుంటాను. దీంతోపాటు విక్రమ్ ఇంట్లో లేని సమయంలో అత్తమ్మల సహాయంతో నందిని ఒక నకిలీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ను విక్రమ్ గదిలో పెట్టింది. అందులో అనుపమ పేరు మీద సోమశేఖర్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు బదిలీ అయినట్టు ఆధారాలు సృష్టించారు. అలాగే విక్రమ్ ల్యాప్టాప్ నుంచి కొన్ని సీక్రెట్ ఫైల్స్ అనుపమ మెయిల్ ఐడి ద్వారా సోమశేఖర్కు పంపడ్డాయి. విక్రమ్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. తన గదిలోకి వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న ఒక ఎన్వలప్ కవర్ కనిపించింది. అది తెరిచి చూసిన విక్రమ్కు గుండె అయినంత పనైంది. అందులో అనుపమ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆఫీస్ డాక్యుమెంట్లు, లింక్ అయిన ఆధారాలు ఉన్నాయి. దాంతోపాటు ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి ఆ ఎడిట్ చేసిన ఆడియో విన్నాడు విక్రమ్. విక్రమ్ ఆస్తి మొత్తం నా చేతికి వచ్చాక విక్రమ్ను జైలుకి పంపిస్తాను. ఆ మాటలు వినగానే విక్రమ్ మెదడు మొద్దుబారిపోయింది. 10 ఏళ్ల క్రితం నందిని తన్ను మోసం చేసినప్పటి జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు కదలాడాయి. నమ్మక ద్రోహం, ఈ పదం అతని బుర్రను తొలిచేస్తుంది. తన గాయాలను మానిపోతుంది అనుకున్న అమ్మాయే ఇప్పుడు తన గుండెలో కత్తి దింస్తుందా? ఆమె మీద నమ్మకం ఉంచాలా, లేక కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలు నమ్మాలా? విక్రమ్కు ఆలోచించే శక్తి నశించింది. ట్రామా ఎప్పుడు మనసులోని విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. విక్రమ్ కూడా అదే ట్రామాలోకి వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో మళ్ళీ పాత అగ్నిగుండం రగులుకుంది. కవర్ తీసుకుని వేగంగా కిందికి వచ్చాడు విక్రమ్. హాల్లో అనుపమ శ్రావణికి భోజనం పెడుతూ ఓదారుస్తుంది. అనుపమ! విక్రమ్ గర్జనకి ఇల్లంతా ఉలిక్కిపడింది. అనుపమ భయంగా పైకి చూసింది. విక్రమ్ ముఖం కోపంతో ఎర్రగా కందిపోయింది. అతను నేరుగా వచ్చి ఆ కాగితాలను అనుపమ ముఖం మీదకు విసిరి కొట్టాడు. ఏంటి నాటకాలు? నేను మళ్ళీ మోసపోయానా? ఒక అమ్మాయి ప్రేమ పేరుతో నా ఆస్తిని లాక్కోవాలని చూస్తే నువ్వు నా మీద జాలి అని ముసుగు వేసి నా సామ్రాజ్యాన్ని కూల్చాలని చూసావా అని అరిచాడు. అనుపమకు ఏమీ అర్థం కాలేదు. కింద పన్న కాగితాలను తీసి చూసింది. అవి ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఆ మెయిల్స్. విక్రమ్ గారు, ఇవి నేను చేయలేదు. నాకేమీ తెలియదు. ఇది ఎవరో నా మీద పన్న కుట్ర అని నిజాయితీగా చెప్పింది. కానీ విక్రమ్ ఆడియో రికార్డింగ్ను మొబైల్లో ప్లే చేశాడు. ఆ వాయిస్ వినగానే అనుపమ షాక్ అయింది. ఇది నా వాయిసే, కానీ నేను ఇలా మాట్లాడలేదు. ఆ డాక్యుమెంట్లు వెనక్కివ్వమని మా నాన్న బెదిరించడానికి వెళ్ళాను. ఎవరు నా మాటలను మార్చేశారు? నన్ను నమ్మండి విక్రమ్ గారు అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కానీ విక్రమ్ నవ్వాడు. అదేంతో చేదుగా ఉన్న నవ్వు. నమ్మకమా? 10 ఏళ్ల క్రితం నందిని కూడా ఇలాగే ఏడ్చింది. నువ్వు నందిని కంటే ప్రమాదకరమైన దానివనుపమా. నీ అమాయకత్వం, నీ కన్నీళ్ళు అన్నీ నా ఆస్తిని లాక్కోడానికే కదా. మీ నాన్న 1,00,000 రూపాయలకు నిన్ను అమ్మాడని డాబా మీద ఒక కథ అల్లావు. అదంతా నా సింపతి గెయిన్ చేయడానికేనా? మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్న పక్క ప్లాన్ ఇది. నా తమ్ముడి జీవితాన్ని మీ అక్క నాశనం చేసింది. నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. విక్రమ్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అనుపమ గుండెను ముక్కలు చేసింది. తన కన్నవాళ్ళు చేసిన మోసం కంటే తనను అర్థం చేసుకున్నాడు అనుకున్న విక్రమ్ ఆడిన మాటలు ఆమెను నిలువున చంపేశాయి. అక్కడ ఉన్న అత్తమ్మలు, అవును విక్రమ్, మేం ముందే చెప్పాము, వీళ్ళు మోసగత్తెలు, ఈ ఇంటి నుంచి గెంటై అంటూ అగ్నికి ఆజ్యం పోశారు. కామాక్షమ్మ గారు ఏమి జరుగుతుందో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుపమ కన్నీళ్ళు ఆగిపోయాయి. ఆ ముఖంలో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దం ఆమె ఆత్మగౌరవానికి ప్రతీక. నెమ్మదిగా విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆ చూపుల్లో ఎప్పట్లాగే పొగరు ఉంది.
కానీ ఎంతో లోతైన గాయం కూడా ఉంది. నేను ఈ కాగితాల మీద సంతకం చేయలేదు. ఆ ఆడియోలో ఉన్న మాటల అసలు ఉద్దేశం అది కాదు అని నేను నిరూపించుకోగలను విక్రమ్ గారు. కానీ నేను ఆ పని చేయను. విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంటే నా చేతిలో పాత ఉత్తరం చూసి నా మీద నమ్మకంతో నా కన్నీళ్లు తుడిచిన మీ చేతులు ఈరోజు ఎవరో సృష్టించిన ఈ కాగితాలను చూసి నన్ను దోషిగా నిలబెట్టారు. నా కళ్ళల్లో నిజాయితీ కంటే మీకు ఆ కాగితాలే నిజంగా కనిపించాయి. ఒక మనిషి గతం గురించి, అతని బాధల గురించి పూర్తిగా తెలిసిన కేవలం ఒక ఆరోపణ రాగానే ఆ నమ్మకాన్ని గాలికి వదిలేసే మీలాంటి వ్యక్తి ముందు నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అనుపమ గొంతులో వణుకు లేదు. విపరీతమైన స్పష్టత ఉంది. ఇదిగో నా నిజస్వరూపం అంటూ కప్పిపుచ్చక అనుపమ, ఆధారాలు అబద్ధం చెప్పవు విక్రమ్ కఠినంగా అన్నాడు. ఆధారాలు అబద్ధం చెప్పకపోవచ్చు, కానీ సృష్టించే వాళ్ళు చెబుతారు విక్రమ్ గారు. నన్ను ఒక అపశకునంగా ఈ సమాజం ముద్ర వేసినప్పుడు నేను ఏడ్చాను. కానీ ఈరోజు నా భర్త నన్ను మోసగత్తని ముద్ర వేస్తుంటే నేను ఏడవను, చీదరించుకుంటాను. నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మీ ఇంట్లో ఒక నిమిషం కూడా నేను ఉండను. అనుపమ్ మెల్లో ఉన్న ప్లాటినం చైన్ను, డైమండ్ లాకెట్ను తీసి టేబుల్ మీద విసిరేసింది. తన మెల్లోని మంగళసూత్రాన్ని మాత్రం పట్టుకొని, ఇది నా అక్క జీవితం కోసం నేను మోస్తున్న భారం. ఇవి తీసేస్తే దేవుడికి నేను సమాధానం చెప్పుకోలేను. కానీ మీతో నాకు ఉన్న బంధం ఇక్కడితో తెగిపోయింది. ఆమె అక్కడి నుంచి శ్రావణ్ దగ్గరకు వెళ్ళింది. శ్రావణి ఆదిత్య వైపు దీనంగా చూస్తుంది. కానీ ఆదిత్య మొహం తిప్పుకున్నాడు. పద అక్క, మనల్ని వస్తువుల కంటే హీనంగా చూసే కన్నవాళ్ళ దగ్గర కాదు, మనల్ని మనం పోషించుకునే ధైర్యం మనకుంది. ఈ బంధాలు మనకు అవసరం లేదు అని శ్రావణి చేయి పట్టుకుని గుమ్మం వైపు నడిచింది అనుపమ. తన గదిలోంచి తన పాత బ్యాగ్ను మాత్రమే తీసుకుని విక్రమ్ పెట్టిన ఏ ఖరీదైన వస్తువును ముట్టుకోకుండా బయటకు వచ్చింది అనుపమ. వెళ్ళిపో అనుపమ, మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కడానికి ప్రయత్నించకు విక్రమ్ కోపంగా అరిచాడు. అనుపమ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరగకుండానే అంది, నేను తిరిగి రాను విక్రమ్ గారు. కానీ ఈరోజు మీరు కోల్పోయింది మీ ఆస్తిని కాదు, మీకోసం ప్రాణం ఇచ్చే ఒక స్వచ్ఛమైన ప్రేమను. నిజం తెలిసిన రోజు మీరెంత ఏడ్చినా ఆ కాలం వెనక్కి రాదు. గుడ్ బాయ్. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ పెద్ద బంగ్లా నుంచి బయటకు నడిచారు. ఆకాశంలో ఉరుములు మొదలయ్యాయి. వర్షం పడుతుంది. లోపల విక్రమ్ ఒక సోఫాలో కుప్పగొలిపాడు. తన జీవితంలో నందిని చేసిన గాయం కంటే ఇప్పుడు అనుపమ వెళ్ళిపోయిన విధానం అతన్ని ఎందుకు మరీ ఎక్కువగా కలిచివేస్తుంది. తన మనసు ఆమె నిర్దోషి అని అరుస్తున్నాం. గతమిచ్చిన భయం అతని మెదడును కట్టేసింది. ఆయితే కూడా శ్రావణ్ణి పంపించేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒకే రోజులో రెండు అందమైన జంటలు విడిపోయాయి. అపార్థం అనే విషయం వారి మధ్య గీసిన ఈ గీత చెరిగిపోతుందా? అనుపమ తన నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకుంటుంది? నిజం తెలిసాక విక్రమ్ ఆయితలు పడే పశ్చాత్తాపం వారిని తిరిగి కలుపుతుందా? నందిని కుట్రలు ఇకనైనా ఆగుతాయా? రాబోయే రోజుల్లో జరిగే పోరాటం మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.